అస్మద్గురుభ్యో నమ. ఓం తులసి దామోదరాయ నమ. ఈరోజు 2 నవంబర్ 2025 ఆదివారము, కార్తీక శుద్ధ ద్వాదశి పూర్వభాగ నక్షత్రం. ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే, ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి, కైశిక ద్వాదశి అని 3 పేర్లు ఉన్నాయి. మన భారతదేశంలో ముఖ్యంగా మన జంట రాష్ట్రాల్లో ఈరోజు ఎంతో ప్రత్యేకమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉసిరి తులసి రెండు కలిపి ఈరోజు స్వామివారికి కళ్యాణం చేయడం అనేది ఒక విశేషము. అదేవిధంగా 365 వత్తులతో దీపాన్ని వెలిగించడం అనేది కూడా ప్రధానం. మనం 365 రోజుల్లో ఏ రోజు దీపం వెలిగించకుండా ఈ రోజు దీపాన్ని వెలిగిస్తే ఒక సంవత్సర కాలం అంతా కూడా వెలిగినట్టుగా మనము భావిస్తాము. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా లింబాద్రి గుట్టలో ఈరోజు లక్ష్మీ నారసింహ స్వామి వారు గరుడ వాహనం మీద వెళ్తూ ఉంటారు. కాబట్టి అది కూడా దర్శనం చేసుకోండి, బాగుంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో ఈరోజు కైశిక ద్వాదశి ఉత్సవం నిర్వహిస్తారు. ఈరోజే మన ఉగ్ర శ్రీనివాసుడి యొక్క తిరుమాడ వీధి సేవ ఈరోజు ఉదయం ఉంటుంది. సూర్యోదయం కంటే ముందే 14వ శతాబ్దంలో ఉగ్ర శ్రీనివాసుని మనకు పంచబేరాలు ఉన్నాయి. అందులో ఇది స్వప్న బేరము. ఉగ్ర శ్రీనివాసుడు వారిని సూర్యోదయం అయిన తర్వాత తిరుమాడ వీధుల్లో తెలిస్తే ఆ ఉత్సవాల్లో కొంచెం అగ్ని ప్రమాదం జరిగింది. అప్పటి నుండి ఉగ్ర శ్రీనివాసుని సూర్యోదయానికి పూర్వమే తిరుమాడ వీధి సేవల్లో సంవత్సరంలో ఒకరోజు మాత్రమే స్వామివారు ఉదయం పూట తిరుమాడ వీధుల్లో వెలుగుతుంటారు. ఇది చాలా ప్రత్యేకత. అదృష్టం ఉన్న వాళ్ళు ఈ తిరుమాడ వీధి సేవ ఉగ్ర శ్రీనివాసుని దర్శనం చేసుకోండి. సంవత్సరంలో ఒకరోజు మాత్రమే దర్శనం అవుతుంది. ఇది ఈరోజు యొక్క ప్రత్యేకత. ఈరోజు శుభ కార్యక్రమాలు అంటూ లేవు. మామూలుగా ఈ రోజే యతులు చాతుర్మాస దీక్షను విరమించే రోజు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు పయనించినటువంటి విష్ణుమూర్తి ఈ రోజే మేలుకొంటాడు. అందుకే ఉత్తాన ద్వాదశి, కైశిక ద్వాదశి అని కూడా చెప్తాము. ఇన్ని పండుగల సమాహారం ఈరోజు మీరందరూ కూడా తప్పకుండా ఆచరించండి. పులుపు మాత్రం తినరాదు. ఇది ఒక ప్రత్యేకమైన నియమంగా భావించండి. మనము ఈరోజు దామోదరుని పూజించడం అన్ని విధాలా శుభంగా ఉంటుంది. ఈ జ్ఞానపదీపం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని విషయాల కోసం తప్పకుండా లైక్ బటన్ నొక్కండి. అడిగేన్ రామానుజదాసన్, మీ వేణుగోపాల్.